మరి ఇంతకు ముందే టాస్ అయితే జరిగింది. యూ ముంబా టాస్ గెలిచి పట్నా పైరేట్స్ ఫస్ట్ రైడ్ చేయబోతుంది. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. ఆట అన్లిమిటెడ్, యాక్షన్ అన్లిమిటెడ్. ఒక ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ కోసం మీరందరూ సిద్ధమైపోండి. మరి ఫస్ట్ రైడ్ లో ఈ ఏడాది సూపర్ స్టార్ దేవాంగ్ దలాల్ రైడ్ కి రావడం చూస్తున్నాం. మరి స్ట్రాంగ్ డిఫెన్సివ్ యూనిట్ అని మాట్లాడుకుంటున్న యూ ముంబా తనని ఆపగలుగుతుందా? ఓ ఓ మై గాడ్, వాట్ అ టాకిల్! వెరీ వెరీ క్లోజ్ టు ద మిడ్ లైన్. బట్ దేవాంగ్ అయితే టాకిల్ చేసేసింది యూ ముంబా. మరి ఈ టాకిల్ ని సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీరామ్ ఫైనాన్స్. అబ్సల్యూట్లీ ట్యాకిల్ ఇది మామూలుగా చేయలేదు. రోహిత్ రాఘవ్ సర్ప్రైజ్ గా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు. అది కూడా దేవాంగ్ దలాల్ ని ట్యాకిల్ చేయడంలో సక్సెస్ అయింది యూ ముంబా. అవసరం లేదు, రిస్క్ అన్నట్టుగా ఉన్నాడు నరేందర్ రెడ్డి. ఒకవైపు కోచ్ ఆఫ్ పట్నా పైరేట్స్, ఇంకోవైపు గులాం రజా యూ ముంబా కోచ్. ఇద్దరు కూడా బోల్డ్ అని స్ట్రాటజీస్ అని చెప్పొచ్చే ఉంటారు. బట్ ఇది మల్టిపుల్ పాయింట్ రైడ్, రెండా మూడా. ఇది ఆట అంటే, ఇది ఎలిమినేటెడ్ 2 అంటే. మరి కాంబినేషన్ లో వచ్చి టాకిల్ చేయడానికి ట్రై చేశారు అయాన్ని. కాకపోతే ఇంతకు ముందు దేవాంగ్ చేసిన మిస్టేక్ ని కవర్ చేయడానికి ఇక్కడ సెకండ్ రైడర్ వచ్చాడు అయాన్. 2 పాయింట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి మల్లేష్. ఓకే, రైడర్ సేవ్ ఓన్లీ 1 పాయింట్. పట్నా పైరేట్స్ నెంబర్ 5 అవుట్. అజిత్ చౌహాన్ రైడ్ కి మరి 180 రైడ్ పాయింట్ సాధించాడు. 8.2 యావరేజ్ అండ్ 9 సూపర్ 10s ఉన్నాయి ఈ సీజన్ లో. అబ్సల్యూట్లీ వింధ్య ఇక్కడ చూడొచ్చు. అండ్ డెబ్యూ సీజన్ అయినా కూడా ఆయన చాలా చక్కగా ఆడుతున్నాడు అజిత్ చౌహాన్. అండ్ మంచి ఎస్కేపింగ్ స్కిల్ చూడొచ్చు. అండ్ మరొక పాయింట్ యూ ముంబాకి రైడింగ్ లో కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, డిఫెన్స్ లో కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. అండ్ యూ ముంబా 2 పాయింట్స్ లీడ్ చేస్తుంది. పట్నా పైరేట్స్ పైన 1 పాయింట్ లీడ్ లో ఉన్నారు. అజిత్ చౌహాన్ ఫామ్ లోకి వస్తే కనుక పాయింట్స్ ఈజీగా సాధిస్తుంటాడు. సునీల్ కుమార్ ఇక్కడ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఇచ్చడా దేవాంగ్ దలాల్ నుంచి హ్యాండ్ టచ్ జరిగినట్టే కనిపిస్తుంది. హ్యాండ్ టచ్ జరిగిందా, పాయింట్ అయితే లభించింది. రివ్యూ కోరుకునే అవకాశం ఉంది కానీ రివ్యూ తీసుకోరు. ఇనిషియల్ మూమెంట్ లో 1 పాయింట్ కోసం రివ్యూకి వెళ్ళలేదు యూ ముంబా, కాబట్టి రిస్క్ తీసుకోలేదు. ఎగ్జాక్ట్లీ స్కోర్స్ లెవెల్ మళ్ళీ ఎలిమినేటెడ్ 2 మ్యాచ్ అంటే మినిమం ఇలా ఉండాలి. మీకో పాయింట్, నాకో పాయింట్. నా పేరు వింధ్య, నాతో పాటు కాంబాక్స్ లో మలేష్. సో ఫార్మర్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్లేయర్, మీ అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ మాత్రం ఒక్కొక్క పాయింట్ షేర్ చేసుకుంటున్నారు మల్లేష్ అక్కడ. అండ్ అస్సలు సిస్సలైన సై అంటే సై ఆట అని అన్నాం కదా ఇన్ని రోజులు, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. అబ్సల్యూట్లీ వింధ్య చూడొచ్చు ఏ విధంగా ట్యాకిల్ చేశాడు అనేది. డబుల్ టై హోల్డ్ అవలీలగా చేసేసాడు అక్కడ. ఇది అడ్వాంటేజ్ తీసుకుంటుందా పట్నా పైరేట్స్? ఆల్అౌట్ పాయింట్ సాధించడానికి మంచి అవకాశం ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకుంటుందా అంటే ఎస్, మరొకసారి ఎస్కేప్ అయ్యాడు అయాన్. ఈజీ ఎస్కేప్. ఇలా రైడర్ ఎప్పుడు ఎస్కేప్ అవ్వడం నేను చూడలేదు మల్లేష్. పుష్ చేశాడు డిఫెండర్ ని, పుష్ చేసి మరి తనే మిడ్ లైన్ వైపుకి వచ్చేసాడు. డ్రాప్ సూపర్ టెకిల్ జరుగుతుందా లేదా, ఇక్కడ పాయింట్స్ తీసుకెళ్తాడా? సునీల్ కుమార్ అయితే ఇన్ కావడం జరిగింది కానీ ఈసారి మాత్రం ఎస్కేప్ అయ్యాడు. 1 పాయింట్ పట్నా పైరేట్స్. సునీల్ ఇది కాదు టైం, ఇది అవుట్ అయ్యే టైం కానే కాదు. టీమ్ ని ఆల్ అవుట్ గంట నుంచి గట్టెక్కిస్తాడా చూడాలి. జఫర్ దానిష్ బోనస్ అయితే వదిలేసింది పట్నా పైరేట్స్. ఈసారి ఈ ట్యాకిల్ నుంచి ఎస్కేప్ అవ్వడం చాలా చాలా కష్టం. గుర్దీప్ పట్టిన ఈ ట్యాకిల్ కి సిటీ మార్. మామూలు సిటీ కాదు అది. అండ్ దీంతో ఆల్అౌట్ పాయింట్స్ కూడా సాధిస్తుంది. 1 ట్యాకిల్ పాయింట్, 2 ఆల్అౌట్ పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి పట్నా పైరేట్స్ కి. 2 సార్లు
అటు సేవ్ అవ్వడం జరిగింది జాఫర్ దానిష్. బట్ ఓ మై గాడ్, ఏమన్నా హీట్ మ్యాచ్ జరుగుతుందా ఇక్కడ? 1 point. మంచి హీట్ మీద ఉంది మ్యాచ్ మాత్రం. దేవాంగ్ ని ట్యాకిల్ చేసింది యూ ముంబా. బట్ అయాన్ని కూడా ట్యాకిల్ చేస్తేనే మళ్ళీ తిరిగి మ్యాచ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది యూ ముంబా. Red. మరి స్ట్రాటజీ క్లియర్ గా ఉండాలి, థింకింగ్ క్లియర్ గా ఉండాలి. అంటే దేవాంక్ ని ఆపగలితే గనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయాన్ స్ట్రైక్ రేట్ చూస్తే అండ్ ఇనిషియల్ 10 minutes లో 56%, తర్వాత 10 to 11 to 20 అక్కడ ఉంది. ఆ స్పీడ్ ఉంది కాబట్టి మరొకసారి పాయింట్ సాధించాడు. ఈసారి అజిత్ చౌహాన్ పాయింట్స్ తీసుకువెళ్లాల్సిందే, కానీ టీంని గేమ్లోకి తిరిగి తీసుకురావాలంటే మల్టిపుల్ పాయింట్స్ కావాలి. కానీ అక్కడ చైన్లో చిక్కుకుపోయాడు. అందుకనే కబడ్డీలో బేసిక్స్ డిఫెండర్స్కి చైన్గా వెళ్తే రైడర్ ఎస్కేప్ అవ్వడం చాలా చాలా కష్టం అంటారు. మరి అట్లాంటి వ్యూహంతోనే వచ్చింది పట్నా పైరేట్స్ ఈ టాకిల్ ఇనిషియేషన్లో. వండర్ఫుల్. అయాన్ వచ్చాడు. అయాన్ని ఇవాళ కేవలం ఒక్కసారి ట్యాకిల్ చేసింది యూ ముంబా. మరి ఎటువంటి రైడరో మనందరికీ తెలుసు. ఒక రాకెట్ లాగా దూసుకు వెళ్తుంటాడు. వాట్ ఎ కిక్! 1 point. Patna Pirates. అద్దిరింది స్పీడ్, ఏమన్నానా. ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ వస్తే గనక యూ ముంబా ఫేవర్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ పాయింట్స్ బ్రేకప్ కనుక చూసుకుంటే రైట్ పాయింట్స్ 6, టెకిల్ పాయింట్స్ 5 యూ ముంబా, అండ్ అదర్ పాయింట్స్ 1 ఉన్నాయి. అండ్ చూడాలి ఇక్కడ మరొకసారి మిస్టేక్, అనవసరంగా ట్యాకిల్ చేసే ప్రయత్నం పట్నా పైరేట్స్. అండ్ మరొక పాయింట్ సమర్పించుకున్నారు యూ ముంబాకి. బట్ ఇక్కడ దేవాంగ్ దలాల్ డీప్గా వెళ్తే యాంకిల్లో జరిగే ప్రమాదం ఉంది. ఈజీ ఎస్కేపా కాదు, కాస్ట్లీ మిస్టేక్. Red out. 1 point. బోనస్ కోసం జరిగిన తర్వాత లోవర్ బాడీ ట్యాకిల్ జరిగింది, అదే అతని వీక్నెస్ మల్లేష్. యా అక్కడ సునీల్ కుమార్ కూడా లేట్ అయ్యాడు, అయినా కూడా ట్యాకిల్ సక్సెస్ అయిందంటే చూడొచ్చు. అక్కడ జాఫర్ దానిష్ ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు, అది కూడా లెఫ్ట్ కార్నర్ నుంచి, అది కూడా డబల్ థై హోల్డ్ చేశాడు. ఒక రైడర్ అండ్ ఆల్మోస్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే ఇది రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. ఇక్కడ కనుక ట్యాకిల్ చేస్తే మళ్ళీ పట్నా పైరేట్స్ కంబ్యాక్ కావచ్చు. బట్ ట్యాకిల్ జరిగిందా? అబ్సల్యూట్లీ బ్రిలియంట్ ట్యాకిల్ ఇది. అయాంగ్ దలాల్ అయాంగ్ మాత్రం బ్రిలియంట్ ట్యాకిల్ చేశాడు. Red out. So, Super brilliant. 2 points. Patna Pirates. రఫ్ సూపర్ ట్యాకిల్ అది, అచ్చలు మొసలు పట్టు లాంటి పట్టు అది. డూ ఆర్ డై రేడ్ సిచ్యువేషన్, పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. అయాన్ నుంచి చూస్తే కనుక పాయింట్స్ ఈజీగా సాధిస్తూ వస్తున్నాడు. అదే జరిగింది. మరొకసారి డూ ఆర్ డై రేడ్ సిచ్యువేషన్లో మరొక పాయింట్ సాధించాడు. ఆ లీడ్ అదే విధంగా కంటిన్యూ చేస్తుంది పట్నా పైరేట్స్. మల్లేష్ ఇక్కడ తన ప్రజెన్స్ ఆఫ్ మైండ్కి మెచ్చుకోవాలి. ఒక చిన్న పాజ్ ఇచ్చిన తర్వాత అటాక్ జరిగింది. సో అందువల్లనే ఆ డిఫెన్సర్ కన్ఫ్యూజ్ కావడం జరిగింది, డబుల్ మైండ్ అయ్యారు. ఇక్కడ జాఫర్ దానిష్ పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా? అండ్ 4 డిఫెన్స్ ఇక్కడ సర్ప్రైజ్ గా ఇన్ పొజిషన్ నుంచి డబుల్ టై హోల్డ్ అయితే జరిగింది. Patna Pirates. ఒక బ్రిలియంట్ ట్యాకిల్ జరిగింది, ఒక ఇరానియన్ ఇంకొక ఇరానియన్ డిఫెండర్ నుంచి. ఆదియోస్టా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, గ్రేట్ సబ్స్టిట్యూషన్ అయితే జరిగింది. మొట్టమొదటి మ్యాచ్ ఈ సీజన్లో అండ్ మొట్టమొదటి ట్యాకిల్ పాయింట్ జరిగింది అక్కడ. డూ ఆర్ డై రేడ్ సిచ్యువేషన్ చూడొచ్చు. 4 సార్లు విజయవంతమయ్యారు, ఒక్కసారి అవుట్ అయ్యారు. అంటే పట్నా పైరేట్స్ ఈసారి ఎస్కేప్ అవుతాడంటే లేదు. అక్కడ పర్వేష్ బెన్స్వాల్ అక్కడ యూ ముంబా. ప్రయత్నం చేశాడు, కానీ జంప్ తీసుకున్నాడు. తర్వాత సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ వచ్చి ఈ ట్యాకిల్ సక్సెస్ అయ్యింది. లీగ్ స్టేజ్లో మాత్రం 2 సార్లు పట్నా పైరేట్స్ టీంని యుముంబా ఓడగొట్టింది. బట్ రైట్ టైంలో ఎలిమినేటర్లో ఓడగొట్టి ఆ రివెంజ్ తీసుకోవడం జరిగింది పట్నా పైరేట్స్ టీం. సో నిజంగా ఒక మంచి పర్ఫార్మెన్స్. 1 point. Yuu Mumba. వెళ్తూ ఒక పాయింట్ అయితే సాధించాడు. ఒక సబ్స్టిట్యూషన్ ప్లేయర్ ధనశేఖర్. ఆల్రెడీ ఇదైతే డిసైడ్ అయిపోయినట్టే మ్యాచ్ మాత్రం. ఒక్కసారి చెప్పండి, ఆస్ట్రేలియా అండ్ మీరు టీంను బిల్డ్ చేశారు, ఏ విధంగా చేశారు, అండ్ ఆ టీం ప్లేయర్స్ ఏ విధంగా తీసుకున్నారనేది ఒకసారి చెప్తే తెలుసుకుంటారు అందరు కూడా. మలేష్, నేను 2016లో ఆస్ట్రేలియన్ టీమ్గా కోచ్గా వెళ్ళినప్పుడు వరల్డ్ కప్ కోసం తీసుకురావడం జరిగింది. సో 25 డేస్లో ఆల్మోస్ట్ ఆల్ టీమ్ని బిల్డప్ చేసి ట్రైన్ చేసి తీసుకురావడం జరిగింది. సో అక్కడ చాలా కష్టపడి ఫస్ట్ టైం ఆ టీంని తీసుకురావడం జరిగింది. ఆడిన 5 మ్యాచెస్లో ఒక 3 మ్యాచెస్ ఐ థింక్ మేము గెలిచినట్టున్నాము. సో మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు 2016లో. కంప్లీట్గా 2016 నుంచి ఇప్పుడు 2024 ఇప్పుడు ఆడబోతుంది మ్యాచ్.
అండ్ మన పీకేఎల్ కూడా మెల్బోర్న్కి అయితే వెళ్ళింది అండ్ ఆల్ లెజెండర్స్ అందరు కూడా వెళ్ళారు, పీకేఎల్ స్టార్స్ వెళ్ళారు అండ్ మంచి టైం అయితే ఉండబోతుంది అండ్ అక్కడ నేర్చుకోవచ్చు వాళ్ళు కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్. మలేష్, ఆస్ట్రేలియా లాంటి స్పోర్టింగ్ కంట్రీ కబడ్డీలో వస్తే మన గేమ్ ఒలింపిక్లో వెళ్ళడానికి ఒక మంచి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈరోజు మాత్రం అయాన్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. ఎందుకంటే కష్టకాలంలో ముందుండి నడిపించాడు కాబట్టి. కానీ పట్నా పైరట్స్ని చూస్తే కనుక అందరు కూడా కలిసికట్టుగా ఆడారు అండ్ ఈ మ్యాచ్ కోసం అందరు కూడా అండ్ శ్రమించారు, అందుకే మంచి విక్టరీ అనేది సాధించినట్టే కంప్లీట్గా. ఎందుకంటే 30 సెకండ్స్ గేమ్ మాత్రమే మిగిలింది అండ్ సూపర్ రైడర్స్ ఉన్నారు, సూపర్ డిఫెండర్స్ ఉన్నారు కాబట్టి పట్నా పైరట్స్ మంచి లీడ్ను పెంచుకుంది. ఆ లీడ్ని అదే విధంగా కంటిన్యూ చేస్తూ వచ్చింది. టూ బ్రిలియంట్ అని చెప్పాలి శ్రీని. అబ్సల్యూట్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్ ఎఫర్ట్. ఎంత బ్రిలియంట్గా ఆడిందో పట్నా పైరట్స్. నిజంగా ఒకరి సక్సెస్ని ఒకరు ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. సో కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. హ్యాట్స్ ఆఫ్ టు పట్నా పైరట్స్ టీమ్కి. 1 point, U Mumba. ఈ మ్యాచ్ గెలిచి పట్నా పైరట్స్ రేపు ఢిల్లీతో ఆడబోతుంది. అక్కడ ఆల్రెడీ సెకండ్ సెమీఫైనల్లో దబాంగ్ ఢిల్లీ అయితే బర్త్ కన్ఫర్మ్ చేసుకుంది అండ్ ఇక్కడ ఈ మ్యాచ్ కంప్లీట్ అయిపోయినట్టే. కేవలం 2 సెకండ్స్ 1 సెకండ్ కంప్లీట్ అయిపోయింది. ప్లే ఆఫ్లో పట్నా పైరట్స్ 17 మ్యాచ్లు ఆడింది, గెలిచింది 12 మ్యాచ్లు అండ్ సాలిడ్ ఫామ్ అయితే చూపించారు. ఈ సీజన్లో మాత్రం టూ బ్రిలియంట్ అని చెప్పాలి. చూడొచ్చు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో తాత కూడా. నిజంగా మనమడు పర్ఫార్మెన్స్ చూసి చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే హ్యాపీ కావాల్సిందే. ఒకరేమో కభీ ఖుషి కభీ గమ్ అన్నట్టుగా డిసప్పాయింటెడ్ ఫ్యాన్స్. సో నిజంగా మంచి టీం బాగా ఆడింది కాబట్టి గెలిచింది కాబట్టి నో వరీస్. నిజంగా యూ ముంబా టీం కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.